హలో మై డియర్ స్టూడెంట్స్, మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మరియు స్పోకెన్ ఇంగ్లీష్ పర్పస్లో ఇడియమ్స్ అనేవి నేర్చుకుంటున్నాం. ఇప్పటి వరకు 7 పార్ట్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది. సో మనం ఇప్పుడు 8th పార్ట్ అనేది డిస్కస్ చేద్దాం. సో చిన్న రిక్వెస్ట్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్, షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. అదేవిధంగా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో, టెలిగ్రామ్లో మరియు మా యాప్ కూడా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో చూడండి. ఓకేనా? సో నెక్స్ట్ వన్ చూడండి, 71. సో కొన్నిసార్లు అంటాం అనమాట, రే ఈసారి ఎంత కష్టమైనా సరే, అది ఏదైనా సరే జాబ్ కొట్టాలి అంటారు. ఎక్కువగా పొలిటీషియన్స్ అంటారు అనమాట, అరే ఈసారి ఏం చేసి అయినా సరే విజయం సాధించాలి, డబ్బులు ఇస్తావా, మంది ఇస్తావా, కొంటవా, ఏదన్నా కానీ విజయం సాధిస్తాం. అంటే బై ఎనీ పాసిబుల్ మెథడ్ అని వాడడానికి మనకి ఇడియం ఏముందంటే, బై ఫెయిర్ మీన్స్ ఆర్ ఫౌల్. అంటే ఏంటిది, ఇక మంచైనా చెడైనా సరే ఈసారి విజయం సాధించాలి, ఈసారి జాబ్ కొట్టాలి, ఈసారి ఇల్లు కట్టాలి, ఇట్లా ఏదైనా సరే బై ఫెయిర్ మీన్స్ ఆర్ ఫౌల్. ఓకే, తప్పైనా ఒప్పైనా ఈసారి సాధించాలి. నెక్స్ట్ వన్ 72 వచ్చేసరికి టై ద నాట్. టై ద నాట్ అంటే ఏం లేదా, నాట్ అంటే ముడి అండి, ముడి వెయ్యడము, వాళ్ళిద్దరికి ముడేశారు అంటారు కదా, దట్ ఈస్ కాల్డ్ టు గెట్ మ్యారీడ్, పెళ్లి చేసుకోవడం అండి. పెళ్లి చేసుకోవడం ఏమంటారు, టై ద నాట్ అంటారు. ఓకే, సో వాళ్ళిద్దరికి పలానా రోజున ముడేశారు అంటారు అనమాట. సో సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ద కపుల్ టైడ్ ద నాట్ లాస్ట్ ఇయర్. ఓకే, ఆ కపుల్కి లాస్ట్ ఇయర్ పెళ్లి జరిగింది. నెక్స్ట్ వన్, ఇది చాలా మంచిగా ఉంటుందండి. ఏంటంటే కొంతమంది ఎక్కువగా మనం పేరెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, ఎవరితోటైనా భయపడుతున్నప్పుడు కానీ, ఎవరినన్నా ఏదైనా అడగడానికి వెళ్ళినప్పుడు ఏంటంటే, డైరెక్ట్ మనం విషయం చెప్పకుండా ఏంటంటే మిగతావన్నీ చెప్పుకుంటూ వస్తామంట. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా అప్పు అడగాలనుకున్నాం అనుకో, కాల్ చేస్తాం, లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళి, అరే నాకు ఇట్లా కష్టాలు ఉన్నాయిరా, అట్లా అది ఉంది, ఇట్లా ఇది ఉంది, ఎగ్జామ్ ఫీజు కట్టాలి, అది ఇదని ఇండైరెక్ట్గా చెప్పుకుంటూ వస్తామన్నమాట. అప్పుడు వాళ్ళు కనిపెట్టి ఏమంటారంటే, అసలు విషయం చెప్పురా అని అంటారు అనమాట. లేదా ఎవరన్నా మీకు క్లోజ్ వాళ్ళు అయితే, డొంక తిరుగుడు ఎందుకురా, ఏం కావాలో అది చెప్పురా అని అంటారు అనమాట. డొంక తిరుగుడు వద్దు, ఏది కావాలో అది చెప్పారని ఏమంటారంటే బీట్ అరౌండ్ ద బుష్ అనమాట. ఓకే, బీట్ అరౌండ్ ద బుష్. ఓకే, డోంట్ బీట్ అరౌండ్ ద బుష్ అంటారు అనమాట. ఓకే, మొత్తం డొంక తిరుగుడు వద్దురా, కరెక్ట్గా చెప్పు అని చెప్పడాన్ని ఏమంటాం మనం అంటే డోంట్ బీట్ అరౌండ్ ద బుష్. బీట్ అరౌండ్ ద బుష్ అంటే ఏంటంటే అవాయిడ్ కమింగ్ టు ద పాయింట్. ఓకే, అసలు విషయం వదిలిపెట్టి మిగతావన్నీ చెప్పడం అన్నట్టు. నెక్స్ట్ వన్, బ్యాగ్ అండ్ బ్యాగేజ్. బ్యాగ్ అండ్ బ్యాగేజ్ అంటే ఏంటంటే నీ యొక్క సామాన్ అనమాట. నీ దగ్గర ఉన్నటువంటి సామాను, ఎక్విప్మెంట్స్, లగేజ్ అంతా కలిపి మనం ఏమంటామంటే బ్యాగ్ అండ్ బ్యాగేజ్. సో మనం ఎప్పుడైనా సరే డైరెక్ట్ మీరు రూమ్ షిఫ్ట్ అవ్వడానికి ఏమేమి తెచ్చుకోవాలంటే, యూ కెన్ బ్రింగ్ ఆల్ యువర్ బ్యాగ్ అండ్ బ్యాగేజ్. అంటే ఏంటిది, నీ యొక్క సామాను, బిలాంగింగ్స్ అండ్ ఎక్విప్మెంట్స్ అన్నీ తీసుకొని వచ్చేసేయండి, మీరు ఇమీడియట్గా రూమ్ని ఆక్యుపైస్ చేయొచ్చు అని చెప్తారనమాట. నెక్స్ట్ వన్ చూడండి, ఈ నెక్స్ట్ వచ్చేసరికి మన ఇంట్లో 2-3 సిబ్లింగ్స్ కనుక ఉన్నట్టయితే, 2-3 పిల్లలు ఉన్నట్లయితే, క్లాస్లో ఒక 30-40 మెంబర్స్ ఉన్నా కానీ, లేదా ఆఫీస్లో ఎంతమంది ఉన్నా కానీ, బాస్కి మరియు టీచర్కి మరియు పేరెంట్స్కి ఒక్కరి మీద చాలా ప్రేమ ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా కంపేర్ చేసి చూసినా సరే, సో గ్రాండ్ పేరెంట్స్కి సో ఎక్కువగా కూడా అమ్మాయి కంటే అబ్బాయి మీద ఎక్కువగా ఇష్టం ఉంటుంది అనమాట. అదేవిధంగా మగ పిల్లాడి మీద ఎక్కువ ఇష్టం ఉంటుంది అనమాట. సో అది ఎందుకు, వినోదాట ఎవ్రీబడి. సో ఇక్కడ దాన్ని ఏమంటారంటే యాపిల్ ఆఫ్ వన్స్ ఐ. ఓకే, యాపిల్ ఆఫ్ వన్స్ ఐ, నా కంటికి వాడు యాపిల్. ఇక్కడ యాపిల్ అంటే ఏంటంటే మంచి ఫలం అన్నమాట, మంచి ఫలము, మంచిది అని గుర్తు అనమాట, ఇష్టమైంది అనేది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్, సో మా నెఫ్యూ ఉన్నాడు, మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఉన్నాడు అనమాట. సో మా నాన్న ఆల్వేస్ హీ లైక్స్ హిమ్ ఓన్లీ. ఓకే, రాదర్ దెన్ మై నీస్. ఓకే, మా అన్న వాళ్ళ కూతురు కంటే మా అన్న వాళ్ళ కొడుకుని ఎక్కువగా ఇష్టపడతా ఉంటాడు. నేను అప్పుడప్పుడు కోప్పడతా ఉంటాను, అట్లా చూడొద్దని. దట్ మీన్స్ నాని ఈజ్ యాపిల్ ఆఫ్ మై ఫాదర్స్ ఐ. ఓకే, నాని ఏమయ్యాడు, మా నాన్నకి యాపిల్ ఆఫ్ ఐ అనమాట. సంథింగ్ ఆర్ సమ్వన్ వెరీ ప్రీషియస్ ఆర్ డియర్ టు పర్సన్. ప్రీషియస్ అయినా లేదంటే వెరీ డియర్ అయినా సరే దాన్ని మనం ఏమంటాం, యాపిల్ ఆఫ్ వన్స్ ఐ అని వాడతాం అనమాట. నెక్స్ట్ వన్. ఓకే, సో ఏదన్నా సరే మనము ఏదన్నా యాక్సెప్ట్ చేయడానికి
ఇష్టపడట్లేదు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇష్టమైన వాళ్ళు చనిపోయారనుకో, దాన్ని మనం అంత తొందరగా యాక్సెప్ట్ చేయము. లేదా మనల్ని జాబ్ నుంచి తీసేశారనుకో, అంత తొందరగా యాక్సెప్ట్ చేయమన్నమాట. అదేవిధంగా మనకు నచ్చిన వాళ్ళు ఎవరన్నా తిట్టారనుకో, అది మనం తొందరగా యాక్సెప్ట్ చేయమన్నమాట. అలాంటి సిచ్యువేషన్లో ఏమంటాం, ఫర్ మీ ఇట్స్ ఏ బిటర్ పిల్ టు స్వాలో. ఏ బిటర్ పిల్ టు స్వాలో అంటే ఏంటిది? బిటర్ పిల్ అంటే మనందరికీ తెలిసిందనమాట. మెడిసిన్ ఎట్లుంటుంది? చేదుగా ఉంటుంది. అది మింగడానికి మనకు కష్టం అవుతుంది అనమాట. అలాంటి టైంలో మనం ఏం పడతాం అంటే, ఏదైనా ఇంకా మనం యాక్సెప్ట్ చేయడానికి కష్టంగా ఉన్నప్పుడు ఏ బిటర్ పిల్ టు స్వాలో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎప్పుడన్నా సరే చార్మినార్ దగ్గర ఓకే పిస్తా హౌస్లో ఏదైనా తినడానికి వెళ్తాం. సడన్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రోజు బంద్ ఉందని చెప్పారనుకో, ఏదైనా కర్ఫ్యూ వల్లనో లేదంటే ఎందువల్లనో బంద్, మనం యాక్సెప్ట్ చేయమన్నమాట. దట్ టైమ్ ఇట్ ఈస్ బిటర్ పిల్. ఓకే, ఏ బిటర్ పిల్ టు స్వాలో అనేది మనం వాడచ్చు. నెక్స్ట్ వన్, క్రొకడైల్ టియర్స్. క్రొకడైల్ టియర్స్ అంటే మనం ముసలి కన్నీరు కార్చకంటారు కదా. ముసలి కన్నీరు ఎందుకు కార్చకంటే, అది ఆల్రెడీ వాటర్లోనే ఉంటుంది అనమాట. వాటర్లో ఉన్నదానికి ఎప్పుడు దాని మీద వాటరే ఉంటాయి. అంటే కళ్ళల్లో నుంచి కూడా వాటర్ కారుతుంటే మనం ఏమనుకుంటాం, కన్నీరు ఏమో అనుకుంటాం అనమాట. యాక్చువల్గా ఇట్స్ నాట్. దాని క్రొకడైల్ని అది కన్నీరు ఎప్పుడు కారుస్తుందో లేదా నార్మల్ వాటర్ ఎప్పుడు ఉంటుందో మనకు తెలియదు అనమాట. అట్లనే మనకు కొంతమంది ఏం చేస్తారంటే, బాధ లేకపోయినా ఉన్నట్టు యాక్టింగ్ చేస్తారనమాట. ఓకే, సో డోంట్ షో మీ క్రొకడైల్ టియర్స్ అని వాడతాం అనమాట. క్రొకడైల్ టియర్స్ అంటే ఏంటిది? ముసలి కన్నీరు కార్చకరా, నాకు నష్టం వచ్చింది, నీకు హ్యాపీగా ఉంది, కానీ నువ్వు మాత్రం ఏదో పెద్ద నాకు సానుభూతి చూపిస్తున్నట్టు అట్లా ముసలి కన్నీళ్ళు కార్చక అంటారు. అలాంటి టైంలో మనం ఏం వాడాలి? క్రొకడైల్ టియర్స్ అంటాం అనమాట. సో మళ్ళీ చెప్తున్నాను, మీకు ఈ పీడిఎఫ్ మొత్తం కావాలి అని అనుకుంటే కింద మా యాప్ లింక్ ఉంది, టెలిగ్రామ్ లింక్ ఉంది, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ ఉందన్నమాట. సో అక్కడ మీరు జాయిన్ అయినట్లయితే వీటి యొక్క పీడిఎఫ్స్ అనేవి మీకు అక్కడ అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ వన్, ఓకే, ఇక్కడ ఏంటంటే మన తెలుగులో ఒక సామెత ఉందన్నమాట. సన్నాసులు రాసుకుంటే బూడిద రాలుతుంది అని అంటారు అనమాట. అంటే ఏంటి దాని అర్థం అంటే, నీకేం రాదు వాడికేం రాదు, వాడు నీకు ఎక్స్ప్లెయిన్ చేసినా నువ్వు వాడికి ఎక్స్ప్లెయిన్ చేసినా వచ్చేది ఏం లేదురా, జీరో అని చెప్పడానికి అది వాడతారు అనమాట. చిన్నప్పుడు స్కూల్లో ఎప్పుడు వాడుతూ ఉండే అనమాట. సార్ మీ ఇద్దరు ఏం చేస్తున్నారంటే డౌట్స్ అడుగుతున్నా సార్ అని వాడితో అన్నప్పుడు సార్ జనరల్గా అంటుండే, అరే నీకేం రాదు వాడికేం రాదు, సన్నాసులు రాసుకుంటే బూడిదే రాలుతుందిరా, ఏమొస్తుందని డిస్కస్ చేస్తున్నారా అని తిడుతూ ఉండే అనమాట సార్. దానికి ఇంగ్లీష్లో ఈక్వలెంట్ ఏంటంటే, ద బ్లైండ్ లీడింగ్ ద బ్లైండ్. ద బ్లైండ్ అంటే ఏంటంటే, సో ఇప్పుడు ఎవరికైనా సరే కళ్ళు కనపడవు అనుకో, వాళ్ళు ఎట్లా లీడ్ చేయలేరు అనమాట. ఓకే, అనే ఒక నానుడి, లీడ్ చేయలేరు. అలాంటిది కళ్ళు కనపడే వాళ్ళు ఇంకొక 10-20 మంది కళ్ళు కనపడని వాళ్ళని లీడ్ చేస్తే ఎట్లుంటుంది? వాళ్ళే లీడ్ చేసుకున్నట్టు, ఓవరాల్గా అందరికీ ఏం తెలియదు అనమాట. ఓకే, సో అదనమాట సామెత. నెక్స్ట్ వన్, ఇదేంటంటే మనము చాలాసార్లు అంటూ ఉంటాం అనమాట. ఏది పార్ట్నర్స్ మధ్యలో కానీ, లేదా చుట్టాల మధ్యలో కానీ, లేదా జనరల్గా మనకు పాలోళ్ళ అంటే ఏంటంటే మన బ్లడ్ రిలేటివ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన బాబాయిలు, పెదనాన్నలు, వీళ్ళ మధ్యలో ఏదన్నా గొడవలు వచ్చినాయి అనుకో, సడన్గా ఇంట్లో ఉన్న గ్రాండ్ పేరెంట్స్ ఎవరైనా చనిపోయినప్పుడు, రేపు జరిగింది ఏదో జరిగిపోయిందిరా, అన్నీ కలిసిపోయి మీరు హ్యాపీగా ఉండండి, అన్ని కార్యక్రమాలు చేయండి అని అనమాట. సో అప్పుడు దాని అర్థం ఏంటిదంటే, లెట్ బైగాన్స్ బీ బైగాన్స్. ఓకే, లెట్ బైగాన్స్ బీ బైగాన్స్ అంటే ఏంటిది? గతంలో జరిగిపోయిన దాన్ని జరిగిపోయినట్టుగానే ఉంచండిరా, ఇంకా దాన్ని మళ్ళీ తవ్వుకోకండి ప్లీజ్, ఈ కార్యక్రమం అనేది చూడండి అని అంటారు అనమాట. టు ఫర్గెట్ పాస్ట్ క్వారల్ అండ్ ఫర్గివ్ సమ్వన్. ఓకే, వాట్ ఎవర్ రాంగ్ హీ హ్యాస్ డన్ ఇన్ ద పాస్ట్. వాళ్ళు గతంలో చేసినటువంటి ఏ తప్పునైనా సరే ఫర్గివ్ చేసేసి వాళ్ళతో హ్యాపీగా ఉండమని చెప్పేదే. దాన్ని ఒక్కటి ఏంటంటే లెట్ బైగాన్స్ బీ బైగాన్స్ అంటారు అనమాట. జనరల్గా వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు కానీ, లేదంటే పేరెంట్స్కి చిల్డ్రన్స్ కానీ ఏదైనా గొడవ వచ్చింది, రే గతహారా వదిలేసేయండి, మంచిగా ఉండండి అని చెప్తారనమాట. అలాంటి టైంలో మనం వీ కెన్ యూజ్ లెట్ బైగాన్స్ బీ బైగాన్స్ అనే ఈ ఈడియంని వాడొచ్చు అనమాట. ఓకేనండి, సో నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్.